ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే. యేసయ్య పుట్టాడని, రక్షించవచ్చాడని. యేసయ్య పుట్టాడని, రక్షించవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల. యేసయ్య పుట్టాడని, రక్షించవచ్చాడని. యేసయ్య పుట్టాడని, రక్షించవచ్చాడని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, చక్కని పాట విన్నారు. యేసు ప్రభు వారు పుడితే ఎంత సంతోషం, ఎంత ఆనందం. మనం రక్షించడానికి ఆయన జన్మించాడు అని, ఆయన పుట్టడంతో ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చాయని చాలా చక్కని పాట మరి మనం విన్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చబడతా ఉన్నది. ఇప్పటికే చాలా జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగబోతూ ఉన్నాయి. జరిగినవి ఎక్కువ ఉన్నాయి, జరగాల్సినవి తక్కువ ఉన్నాయి. అంటే యేసు ప్రభు వారు మరలా రాబోతున్నాడు మనల్ని తీసుకొని వెళ్ళటానికి అనేది సూచనగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన చెప్పిన ప్రతి ప్రవచనం నెరవేర్చబడతా ఉంది. యేసు ప్రభు వారి గురించి చెప్పిన ప్రవచనంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, స్తుతి వస్త్రమును ఇవ్వటానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చెప్పి చూస్తున్నాం. యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? దుఃఖపడుతున్న వారి దుఃఖమును ఆయన తొలగించటానికి, ఓదార్చటానికి, ఆదరించటానికి, ఆనంద తైలముతో అభిషేకించి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వటానికి దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకే వచ్చాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా దుఃఖముతో ఉన్నట్లయితే ఈ రోజున యేసు నీ కొరకు పుట్టాడు. ఆయన రక్షకుడు, నిన్ను ఓదార్చువాడు, నిన్ను ఆదరించువాడు, నీ దుఃఖాన్ని కొట్టివేసి నీకు సంతోషాన్ని కలగజేసేటటువంటి దేవుడు. నేను ముగ్గురిని గుర్తు చేస్తాను దేవుని బిడ్డలారా, దుఃఖముతో ఉన్నవారిని. ఒకటి, ఇజ్రాయేలు ప్రజలు దుఃఖంతో ఉన్నారంట. ఐగుప్తీయులు పెట్టేటటువంటి ఆ బాధను బట్టి, వారనే మాటలను బట్టి, వారు వెట్టి చాకిరి చేస్తున్న విధానాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఈ మాటలు ఎన్నాళ్ళు భరించాలి, ఈ బాధ ఎన్నాళ్ళు భరించాలి, మనకు ఎప్పుడు విడుదల వస్తుంది, ఈ కష్ట దినాలు ఎప్పుడు తొలగిపోతాయి, ఈ దుఃఖ దినాలు ఎప్పుడు తొలగిపోతాయి అని వారంట దుఃఖముతో ఉన్నారంట. దేవుడు అంటారు కదా, ఇశ్రాయేలుల చేత వారు పెడుతున్న కష్టాన్ని ఆ దేవుడు చూస్తూ, ఐగుప్తీయుల చేత ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న కష్టాన్ని నేను చూచాను అని, వారి దుఃఖాన్ని నేను చూచాను, వారిని దుఃఖము నుంచి విడిపించడానికి నేను పరలోకాన్ని విడిచి దిగి వచ్చాను అని దేవుడు మోషేతో మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, నీ దుఃఖాన్ని దేవుడు చూస్తున్న దేవుడు. ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నారా, హింస పెడుతున్నారా, నీ చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారా, ఉద్యోగం చేసే చోట ఎవరి కిందైనా ఒక దాసుడిగా నువ్వు పనిచేస్తూ ఉంటే వారు ఒక బానిస బ్రతకాల్సి వస్తుందా? ఒక వెట్టి చాకిరీ చేయాల్సి వస్తుందా? నువ్వు చేసే కష్టాన్ని ఎవరు గుర్తించక సరైన ఆశీర్వాదం లేక బాధ వేదన అనుభవిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, వారి దుఃఖాన్ని అనగా మీ దుఃఖాన్ని చూశాను, నీకు విడుదల వస్తుంది. హల్లెలూయా. అందుకే యేసయ్య పుట్టాడు. యేసు ప్రభు నీ గుండెల్లో పుడితే ఈరోజు నువ్వు దుఃఖం నుంచి విడుదల పొందుతావు. పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన యేసయ్య సన్నిధిలో నీ దుఃఖము ఒకవేళ ఆయనకు కనిపిస్తే నువ్వు విడుదల పొందుతావు. దిగులు పడకు, భయపడకు, దుఃఖపడకు. యేసయ్య నా దగ్గరికి రా ప్రభు అని ప్రభువుని మీరు ఆహ్వానించండి. మరొక దుఃఖం హన్నా. ఒక మాట రాయబడింది, నాట నుండి హన్నా భోజనం చేయించు
దుఃఖముగా ఉండుట మానిను అని చూస్తున్నాం. ఎప్పుడైతే ఆమె కడుపులో ఉన్నది, హృదయంలో ఉన్నదంతా యెహోవా మందిరంలోకి వెళ్ళి చెప్పుకొని దేవుని దగ్గర ఆ దుఃఖానంతా వెళ్ళగక్కొని దేవునికి చెప్పుకొని దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకొని, అమ్మా నీకు కౌగిట బిడ్డ పుడతాడు, సంతోషంగా వెళ్ళని దేవుడు చెప్తే ఆమె వెళ్ళి దుఃఖం మాని భోజనం చేసింది. ఆ రోజు నుంచి ఇక దుఃఖపడటం ఆపేసిందంట. ఈ రోజు నుంచి నీవు కూడా నీ దుఃఖాన్ని ఆపివేయాలి యేసు నామములో. హల్లెలూయా. ఎందుకంటే రక్షకుడు నీ కొరకు పుట్టాడు, నీ దుఃఖాన్ని తొలగించేవాడు నీ కొరకు పుట్టాడు. గర్భం లేక, గర్భఫలం లేక, బిడ్డలు లేక దుఃఖపడుతున్నావా? పరలోకం నుంచి భూమి మీదకి కన్య అయిన మరియా గర్భంలో జన్మించిన యేసయ్యా, నా గుండెల్లోకి, నా హృదయంలోకి రా, నేను పడుతున్న ఈ బాధ నుంచి నాకు విడుదల కలిగించాయని యేసయ్యని అడగండి. అన్నా వలె మీ దుఃఖము నుంచి విడుదల పొంది సంతోషంగా, ఆనందంగా భోజనం చేయండి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇది యేసు ప్రభు ద్వారా సాధ్యమవుతుంది. నమ్మండి దేవుని బిడ్డలారా. నెహెమ్యా అంట దేవుని మందిరం పడిపోయింది, పాడైపోయింది, ప్రాకారాలు కాలిపోతున్నాయి అని ఉపవాసం ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు, విచారంతో ఉన్నాడు. రాజుగారు అడుగుతారు, ఎందుకు నీ ముఖం అలా ఉంది, నీకేం రోగం లేదు కదా అని అంటే, నా మందిరం పాడైపోయి నా ప్రజలందరూ బాధపడుతూ దేవుని మందిరంలో ఆరాధనలన్నీ ఆగిపోతే దుఃఖం ఉండదా? సేవకులారా, విశ్వాసులారా, పరిచర్య గురించిన దుఃఖమా? ఆత్మల గురించిన దుఃఖమా? మందిరాన్ని గురించిన దుఃఖమా? మందిరాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, సేవకుని ఎవరు పట్టించుకోవట్లేదు, మందిర పనిని ఎవరు పట్టించుకోలేదు, ఎవరు బాధల్లో, ఎవరు అవసరతల్లో వాళ్ళు ఉండిపోతున్నారు, కానీ పరిచర్యని ఎవరు పట్టించుకోవట్లేదని ఓ సేవకుడా బాధపడుతున్నావా? దేవుని సన్నిధిలో నీ దుఃఖము దేవుడు చూస్తున్నాడు. ఒక సంతోషకరమైన దినాలు నీకు ఇవ్వబోతున్నాడు, ఒక ఆనందకరమైన దినాలు నీకు ఇవ్వబోతున్నాడు. నెహెమ్యా దుఃఖాన్ని కొట్టివేశాడు, ప్రాకారాలు కట్టాడు, దిట్టపరిచాడు. సంతోషమైన పండగలు జరిగాయి అక్కడ, ఆనందకరమైన పండగలు జరిగాయి అక్కడ. ఏది ఏడుపో ఏది సంతోషమో తెలియంత ధ్వనిన పడింది అక్కడ. నీ దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువారు నీ దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని, సంతోషాన్ని నీకు ఇవ్వటానికి ఆయన తండ్రి అని దేవుడు యేసయ్యను పంపించాడు. మరి ఈరోజు ప్రభువా నా దగ్గరికి రా నాయన, నా దుఃఖాన్ని తొలగించు ప్రభువా, నా వేదన తొలగించు ప్రభువా. ప్రార్థన చేద్దామా? సర్వకృపానిధికి యేసయ్య, ఈ గొప్ప మాటలను బట్టి వందనాలు. ఈ క్రిస్మస్ సమయాల్లో బిడ్డలు ఏ దుఃఖాలతో ఉన్నారు నాయన, పరలోకం నుంచి భూమి మీదకే వచ్చావు. వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఓదార్చి వారున్న దుఃఖమును కొట్టివేసి ఆనంద తైలముతో అభిషేకించి సంతోషాన్ని కలగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.